మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ఈనాటి ప్రెస్ మీట్ని మన రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కార్తిక రెడ్డి గారు తీసుకొని ఉన్నారు. ఈ ప్రెస్ మీట్లో నాతో పాటు మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సుధా గారు కూడా పాల్గొంటున్నారు. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారము. మరి నూతన బాధ్యత స్వీకారం చేసిన తర్వాత ఈరోజు మొదటిసారి మరి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారికి, లక్ష్మణన్న గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తూ, మరి ఈరోజు ముఖ్యంగా మీరందరూ కూడా చూస్తున్నారు ఏ విధంగా పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా నడుచుకుందో. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా నడుచుకుంటుందో. ముఖ్యంగా మరి బతుకమ్మ పండుగ వస్తుంది మనకి. మరి సద్దుల బతుకమ్మ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. మరి ఆ బతుకమ్మ పండుగ అంటే ముఖ్యంగా మహిళల్ని గౌరవించుకునే సాంప్రదాయం మనది. మరి ప్రతి బతుకమ్మకు కూడా మనము ఇంటికి ఆడపిల్లని పిలుచుకొని బట్టలు పెట్టడం జరుగుతుంది. మరి ఆ సాంప్రదాయం తరతరాలుగా కూడా కొనసాగుతూ ఉంది. మరి దాదాపు మహిళల్ని మభ్యపెట్టి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల్ని మోసం చేస్తూ మరి ఈరోజు గద్దెన కూర్చున్నారు. మరి వారు మహిళల్ని ఏ విధంగా మోసం చేసిండ్రు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మరి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడబిడ్డకి మరి చీర పెడతామని చెప్పడం జరిగింది. మరి పోయిన సంవత్సరము మరి చీర బదులు 500 రూపాయలు మరి అకౌంట్లలో వేస్తామని చెప్పిండ్రు. 500 రూపాయలు ఇవ్వలేదు, చీర ఇవ్వలేదు. మరి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏం చెప్తుంది, ఒక చీరనా 2 చీరలనా అని తర్జన భర్జన చేసుకుంటూ మరి ఒక తాటి మీదకి రాలేకపోతున్నారు. మరి అదేవిధంగా ఈరోజు ఆ పథకానికి మరి ఇంద్రా బతుకమ్మ శక్తి అని పేరు పెట్టడం జరిగింది. మరి ఇంద్రా అమ్మ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మరి తెలంగాణ స్థాపించుకున్నాక మరి మన వీర నారీమణులు ఎంతోమంది ఉన్నారు. చాకలి ఐలమ్మ గారు ఉన్నారు, రాణి రుద్రమ్మదేవి గారు ఉన్నారు. కానీ ఎక్కడ కూడా వారి ఊసలేదు. కానీ ఈరోజు ఇందిరా మహిళా శక్తి అని కొత్తగా ఈ చీరల పంపిణీ కార్యక్రమం కోసము పేరు పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మహిళల్ని ఎట్లా మోసం చేసిండ్రు అంటే తెలంగాణ ఉద్యమంలో నుంచి వాడుకొనడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది మహిళలు ప్రాణం కోల్పోయారు, ప్రాణాలు తీసుకున్నారు. మరి బలిదానం చేసిన తెలంగాణ వచ్చిన తర్వాత పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏ విధంగా చిత్తశుద్ధి చూపించారంటే మొదటి క్యాబినెట్లో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు. మరి రెండో క్యాబినెట్లో మనం అందరం కూడా మహిళ లేదు అని అంటే అప్పుడు క్యాబినెట్లో తూతూ మంత్రంగా మహిళకి ఇవ్వడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఒక పోర్ట్ఫోలియో ఇచ్చినాక కూడా దానికి పవర్ లేని పోర్ట్ఫోలియోస్ తూతూ మంత్రంగా ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకుందాము, మహిళల్ని ఎట్లా మోసం చేసి వాళ్ళు ఈరోజు గద్దెన కూర్చున్నారు. మరి రేవంత్ రెడ్డి అన్న గారికి ఒకటే అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారికి, మీరు స్కూటీ పంపిణీలు చేస్తామన్నారు ప్రతి యువతకి, కాలేజ్ పోయే ఇంటర్మీడియట్ స్టూడెంట్కి. మరి స్కూటీ అనేది ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 22 నెలలు అవుతుంది. మరి ఒక్కరికి కూడా స్కూటీ ఇవ్వలేకపోయినరు. మరి అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు కూడా ఉచితంగా మరి 2 చీరలు ఇస్తామని అంటున్నారు కదా. మరి తెల్ల రేషన్ కార్డు అనుసంధానం ఎందుకు చేస్తున్నారు? మరి ఇంతకుముందు ప్రతిదీ కూడా
ఏ ఒక్క పథకం తీసుకున్నా కూడా మేము రేషన్ కార్డుకే చేస్తాము, లేకపోతే ఉచితంగా చెప్తాము అనే మాట మీద ఉన్నారు. మరి ఇప్పటివరకు కూడా దాదాపు 1,30,00,000 పైన అర్హులైన మహిళలు ఉన్నారు. కానీ మీరు అనౌన్స్ చేస్తుంది ఎంత? 65 లక్షల మందికి. 65 లక్షల మంది అంటే దాదాపు సగం కూడా కాదు తెలంగాణలో. ఒకసారి మనం ఆలోచించుకుందాము. మరి మీరు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నవారికే ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేస్తామని అన్నారు కదా, మరి మిగతా వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంది? మరి మహిళల మధ్యలో మీరు కొట్లాటలు పెట్టదలుచుకున్నారా? ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకుందాము. మరి గత ప్రభుత్వం ఏ విధంగా పాలిస్టర్ చీరలు ఇచ్చి ఒక బిడ్డకి ప్రాధాన్యత ఇచ్చి బతుకమ్మ అంటే బిడ్డ అంటే బతుకమ్మ అనే విధంగా తీసుకొచ్చి మిగతా మహిళలందరినీ కూడా మోసం చేసి పాలిస్టర్ చీరలు పంపిణీ చేసి ఆ చీరలు కాలబెట్టిన రోజులు కూడా ఉన్నాయి గత ప్రభుత్వంలో. ఆ నాసిరకమైన చీరలు ఇచ్చి మహిళల్ని మరి మోసం చేసి ఇన్సల్ట్ చేయడం జరిగింది. మరి రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు కూడా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు అందరికీ కూడా ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా చీరలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మహిళలు ఇచ్చిన హామీలని అమలుపరిచే విధంగా మరి మేమందరం కూడా మహిళా శక్తిగా పోరాటం చేయడం జరుగుతుంది. మరి ఎన్నికల సమయంలో ఓట్లు దండుకునే కార్యక్రమంలో మరి ప్రభుత్వం ఇచ్చిన హామీ అన్నీ కూడా వాళ్ళు మర్చిపోయినరు. ఏ విధంగా అయితే వారు మేనిఫెస్టోలో పెట్టి ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలు ఇస్తామని అన్నారు. మరి దాదాపు ఇప్పటి వరకు కూడా ప్రతి మహిళకి దాదాపు 50,000 రూపాయలు బాకీ ఉన్నారు ఈరోజు. మరి లాస్ట్ ఓల్డ్ ఏజ్ ఉన్న వృద్ధురాలు అయిన మహిళకి 2,000 నుంచి 4,000 వరకు పెన్షన్ పెంచుతామని అన్నారు. దాదాపు ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి మహిళకు కూడా ప్రతి వృద్ధురాలకు కూడా ఓల్డేజ్ పెన్షన్ 44,000 బాకీ ఉన్నారు. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా మహిళలకు సంబంధించింది అన్నీ కూడా మర్చిపోయినరు. మరి ఇంతకుముందు ప్రభుత్వం షాదీ ముబారక్ అనే ప్రస్తావన తీసుకొచ్చి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఏ విధంగా మరి పిల్లలు పుట్టినాక కూడా వాళ్ళకి ఇవ్వలేకపోయినరు. అదేవిధంగా మరి వీళ్ళు కొత్తగా వచ్చి మేనిఫెస్టోలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ పీరియడ్లో తులం బంగారం పెడతామని చెప్పిండ్రు. మరి తులం బంగారం ఇప్పటివరకు కూడా పెట్టలేదు. దాదాపు సంవత్సరం కూడా ఒక సంవత్సరానికి 1.5 లక్షల మందికి వివాహాలు జరుగుతుంటాయి. వివాహాలు జరిగినప్పుడు మరి మీరు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా 1 తులం బంగారం కూడా ఎవరికి ఇవ్వలేదు. వివాహాలు జరిగిన తర్వాత పిల్లలు కూడా పుట్టినరు. ఇప్పటివరకు కూడా వాళ్ళకి వివాహాలు అయినాక పిల్లలు పుట్టిన తర్వాత కూడా మీరు ఇంతవరకు 1 తులం బంగారం తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి గారికి దొరకలేదు. మరి మహాలక్ష్మి పథకం భాగంగా మరి ప్రతి ఒక్కరికి కూడా 2,500 ఇందాక చెప్పినట్టు 50,000 ప్రతి మహిళకి బాకీ ఉన్నారు. మరి ఎన్నికల సమయంలో 500కి గ్యాస్ ఇస్తామని చెప్పినారు ముఖ్యమంత్రి గారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్కరి ఖాతాలో కూడా మరి 500 రూపాయలు కాదు, 1 రూపాయి కూడా వేయలేని పాపం మరి ఈ ప్రభుత్వానికి ఉంది. 200 యూనిట్ల వరకే కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పిండ్రు. మరి అది కూడా ఒక మరో మోసం అనుకోవచ్చు మహిళలకి. మరి ప్రతి స్కీమ్ కూడా మహిళలకి చేస్తున్నాము అని అంటున్నారు కదా. మరి ప్రతి స్కీము చేసినప్పుడు ఎందుకు మీరు మరి మర్చిపోతున్నారు? పండుగలు వచ్చినప్పుడు ఈ పండుగలకు మీరు మర్చిపోయి వాళ్ళని నిరాశపరిచి మరి బతుకమ్మ సందర్భంలో మరి మహిళల మధ్యలో కొట్లాటలు పెట్టే ఆలోచన మీకున్నదా? అదేవిధంగా ఈ మధ్య కాలంలో మరి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు ప్రతిసారి కూడా, అందరినీ కూడా మహిళలందరినీ కూడా కోటీశ్వరుల్ని తయారు చేస్తాను అని చెప్పడం జరుగుతుంది. కోటీశ్వరులు దేవుడెరుగు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. మరి కనీసము ఒక చీర 600-700 చీర అన్నా కనీసము ఒక పద్ధతిగా దాన్ని కనీసం వేసుకునే విధంగా మరి పండగ రోజు వేసుకొని సంతోషపడే విధంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ అందరికీ కూడా తెలుసు, ఇంతకుముందు గడిచిన ప్రభుత్వం బతుకమ్మ అంటే ఏ విధంగా కోట్ల రూపాయల టెండర్లలో మోసాలు చేసి
మరి మహిళల్ని మోసం చేయడం జరిగింది, నాసిరకమైన చీరలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు రీసెంట్గా మరి జిఎస్టీ లో మార్పులు తీసుకొచ్చి మరి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మరి నిర్మలా సీతారామన్ గారు మరి ఏ విధంగా జిఎస్టీని నిత్యం వాడుకునేవన్నీ కూడా మరి 5%, 15% స్లాబ్కి తీసుకొచ్చి నిత్యావసరాలకు అన్నిట్లు కూడా మరి మహిళలు వాడుకునే వస్తువులన్నిటికి కూడా ఈరోజు స్లాబ్ తీసుకొచ్చి అవసరానికి తగ్గట్టు మరి వారికి ఎఫోర్డబుల్ ప్రైజెస్ తీసుకురావడం జరిగింది. మరి ఒకసారి ఆలోచించుకుందాము. మరి రేపు రాబోయే రోజుల్లో మహిళా సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేకపోతే మా మహిళా శక్తి అంటే ఏందో మేము చూపించడం జరుగుతుంది. ధన్యవాదాలు.